రైట్. అందరికీ ప్రత్యేకమైనటువంటి షాలోం వందనాలు. ప్రాముఖ్యం ఏంటంటే ఈరోజు మనము సప్తాధ్యయనమని ఆచరించాలని ఆశపడుతున్నాం. అంటే విశ్రాంతి దినమని. ఈ విశ్రాంతి దినమున పాటించే ప్రతి వారు దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి వారా, దేవుని ద్వేషించేవారా? వాక్యంలో ఉంది. నాది అది కాదు, సంబంధం అది కాదు. మనం చెప్పుకునేది రెండు విషయాలు. ఏంటంటే ఈరోజు ఏంటో తెలుసా మన నిర్మలమ్మ? ఈరోజు ఏంట్రా? ఈరోజు మనకి శృంగధ్వని తెలుసమ్మా? శృంగధ్వని అనేటువంటి పండుగ మనకి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనకు కనపడుతుంది. దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే బైబిల్లో కొన్ని పండుగలు ఉన్నాయి. నేను కొన్నిటిని ఇదివరకు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళా అదే నేను చెప్పాలని మాత్రం కాదు, కానీ కొన్ని మాత్రం చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. అవి ఏంటనంటే ఒకసారి చూద్దాని. లేవ్యకాండము 23వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యావేపు పస్కా పండుగ జరుగును. చూద్దాం. ఆ నెల 15వ దినమున చాలమ్మ ప్రార్థన చేసుకున్నాను. మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. శక్తిమంతుడా, సర్వాధికారి లోని నీ ప్రేమను బట్టి బ్రతిమలాడుచున్నాను. ఈ దినము మాకు అనేకమైన ప్రాముఖ్యమైన దినమని ప్రభువా, ఎత్తాని మనబడినటువంటి 7వ మాసము ఇదిగో నాయన మొదటి దినముగా నాయన మేము నేను ఆచరించడం జ్ఞాపకం చేసుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన వచ్చిన వారంతా దీవించండి, ఆశీర్వదించండి. రాలేకున్న వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రమాన్ని నీ రాజ్య పర్యాంతం మేము కొనసాగే మహాభాగ్యం మాకు తృప్తి చేసి తృప్తిపరుస్తారని నమ్మచ్చు. వచ్చిన వారందరూ దీవించండి, రాలేకున్న వారిని మరొకసారి వారు క్షమించి దీవించి ఆశ్రయిస్తారని నమ్మచ్చు. మెస్సీ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ షలోం వందనాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరు గమనించాలి. ఇక్కడ దాన్ని కనిపెడుతున్నారు. మనము ఈ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళం కొద్దిమంది వింటున్నాం, కానీ వింటున్నాం కానీ ఈ వీడియో ద్వారా వినగలిగినటువంటి వారు అనేకులు ఉన్నారు, కానీ వారు కూడా కొంతమంది వింటలేదు. మొట్టమొదటిగా ఉన్నటువంటి మాట ఏంది? ఇదే లేవ్యకాండంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి మాట ఏంటంటే, మరియు యావే మోషేకు ఇలాగూ సెలవిచ్చును అన్నాడు. రెండోది, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను మీరు సాటిపోవలసిన యెహోవా నియామక కాలమునివి. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నా నియామక కాలమునివి. ఇక్కడ అంటాడు, 6 దినములు నువ్వు పని చేయవలను. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘము దినము. అందులో మీరు జీవనోపాధి ఏ పనినూ చేయకూడదు. పరమతండ్రికి స్తోత్రం. ఈ 3వ వచనంలో ఉన్నటువంటి వరకు 4వ వచనం వరకు చెప్పుకోవాల్సినటువంటి ఈ అన్నిగా కూడా నియామక కాలములు అన్నాడు. ఇది పరిశుద్ధ విశ్రాంతి దినం. వారం 7వ దినం విశ్రాంతి దినం అని బైబిల్ చెప్తుంది. అవునా కాదా? వారం 7వ దినం విశ్రాంతి దినం ఎంతమంది పాటిస్తున్నారు? ఎంతమంది ఇష్టలుగా ఉన్నారు? ఎంతమంది అవిష్టులుగా ఉన్నారు? అది మీకే ఛాయిస్. నేను చెప్పేది కాదు. నేను మిమ్మల్ని కించపరచడానికి రాలేదు. వాక్యం మాత్రమే మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇకపోతే ఇక్కడ 5వ వచనంలో ఏమంటున్నానంటే,
ఇక్కడ మీరు బాగా గమనించాలా, ఆలోచించాలా. మొదటి నెల అంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి, అందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఇదివరకు అనేక నెలల గురించి మనం చెప్పుకున్నాం. కావాలంటే మీరు మరలా నా యూట్యూబ్ వీడియోలో మీరు ఓపెన్ చేయండి, నెలలు మొత్తం స్పష్టంగా వస్తాయి. ఏది ఎప్పుడో ఏది ఎలాగనో క్రమం కనపడుతుంది. ఇవాళ చాలామంది ఇక్కడ ఒక చోట మీటింగ్ జరుగుతుంది, నేను కూడా వెళ్ళాను వచ్చాను. కానీ ఆ మీటింగ్ వేరు, ఈ కూడిక వేరు. ఆ ప్రార్థన వేరు, ఇక్కడ ప్రార్థన వేరు అని దైవ గ్రంథం బట్టి చెప్పబడుతున్న వాక్యం ఇది. కనుక ఈ 5వ అధ్యాయంలో వచనంలో ఉన్నటువంటి మాట ఏది గురించి చెప్పాడు? పస్కా పండుగను గురించి చెప్పాడు. అంతేనమ్మా? చూద్దాం ఇక్కడ మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యావే పస్కా పండుగ జరుగును. చాలు, ఇది మొదటి నెల 14వ రోజున పస్కా పండుగ అంట. అంటే ఏంటంట చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 28:16 మీరు కూడా తీసుకొని నేను చదువుతున్నా. మొదటి నెల 14వ దినము యావేకు పస్కా పండుగ. ఇది ఖచ్చితంగా చెప్తుంది. ఇక్కడ పస్కా పండుగ గురించి చెప్పట్లేదు. కొన్ని పండుగలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అసలు మనకి యావే ఎందుకు నియమించాడు, లేక మనుషులు నియమించాడా, లేక పరమతండ్రి నియమించాడా? మనుషులు నియమించింది అంటే అయినట్లయితే మనం చేయాల్సిన అవసరం లేదు. పరమతండ్రి ఒకవేళ నియమించినట్లయితే వీటిని ఆచరిస్తే ఎక్కడే గారు చెప్పినట్టుగా ఇంతసేపు చెప్పిన వాక్యమో అది మనకే వర్తిస్తుంది. గర్విష్ఠులు, అహంకారులు, ఆనందులు, మతద్రోహులు, ఇంకా ఎక్కడే గారు కొన్ని భాగాలు చెప్పారు, కొన్నింటి చెప్పలేక చాలా విషయాలు పలకరించి చెప్పారు చక్కగా. నిజంగా చూసుకుంటే అక్కడ ప్రేమను చల్లారుస్తుంది. తర్వాత ఒక హృదయము దేవుని ఆలయము, హృదయం కోల్పోతున్నాం మనం. హృదయం ద్వారా దేవుని స్థానాన్ని కోల్పోతున్నాం మనము. హృదయం ద్వారా దేవుని యొక్క రాజ్యం కూడా కోల్పోతున్నాం మనం. కనుక జాగ్రత్త. మీ అందరికీ మరొకసారి నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ మిమ్మల్ని అందరూ కూడా దేవుడు మరొకసారి దీవించి వెచ్చించును గాక. ఈరోజు శృంగవ ధ్వని అంటే 7వ నెల. ఇప్పుడు మొదటి నెలలో ఒక పండుగ చూసుకున్నాం. ఏం పండుగ అది? పస్కా పండుగ. చూద్దాం. అదేవిధంగా 6వ వచనం కూడా చూద్దాం. ఆ నెల 15వ దినమున యావేకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. పరమతండ్రి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ మనం గమనించాలి మాటలు, ప్రతిదాన్ని కూడా మనం గమనించాలి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఆ మొదటి నెల అంట 15వ రోజున పులియ రొట్టెల పండుగ అంట. రొట్టెల పండుగ ఇది. మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఇది ఏంటంటే వారం రోజులు ఈ రొట్టెల మొదలు చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 28:17 వచనం. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలను. మొదటి దినమున పరిశుద్ధ సంఘముకు కూడవలను. అందులో జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. పరమతండ్రి స్తోత్రం. అక్కడ ఆవుదాయి చూసారా ఏం చెప్పాడు? మొదటి దినమున. చాలండి. అంటే పండగ మొదటి దినాన. ఈ నెల మొదటి దినం అంటే దేంట్లో మొదటి దినం అంటే మొదటి నెలకి 15వ రోజు ఇది. కానీ పండగలో మొదటి దినం అన్నమాట ఇది. ఇది మొదలుకొని ఈ పండగ పులియన రొట్టెల పండుగ మొదలుకొని ఎన్ని దినాలు చేయాలంట? 7 దినాలు చేయాలంట. మనం 7 దినాలు కాకుండా జీవనోపాధి అయినటువంటి ఏ పని చేయకూడదంట. ఈ రోజుల్లో చాలామంది ఎంప్లాయీ ఉన్నారు, చాలామంది వ్యాపారులు ఉన్నారు, చాలామంది సొంత కొన్ని ప్రయత్నంతో చేసేటువంటి వారు ఉన్నారు. చాలామంది అనేక రకరకాలుగా భోగభాగ్యములను కూడబెట్టుకున్న లోక సంబంధమైన డాంబికాన్ని మాత్రము అలంకరింపబడుతున్నటువంటి వారిగా
ఈ లోకంలో కనపడతా ఉన్నారు. కానీ పరమ తండ్రికి జీవనోపాధి ఏ పని చేయకుండా ఇది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరత నిజంగా ఈ పరిశోధన గ్రంథము పట్టిన ప్రతి వారికి కనుక ఈ యొక్క బాధ్యత కనుక తెలుసుంటే ఈ దినమున ఇంతమంది ఉండరు, ఇంతేమంది ఉండరు. ఎంతమంది ఉండరు? ఈ స్థలం సరిపోదు. నేను పండుగను ఆచరించాలి. ఈ పండుగ కూడా ఎవరిచ్చారు? మనుషులు ఇచ్చారమ్మా? అయ్యా మనుషులు ఇచ్చారయ్యా? మనుషులు చేయమన్నారా? కాదు. పరమ తండ్రి చెప్పాడు ఈ మాటలు. ఎప్పుడు ఎందుకు చేయాలా అనే విషయాన్ని చూస్తే అదేవిధంగా 18వ వచనం కూడా చదువుకుంది. అందులోనే మొదటి దినమున పరిశుద్ధ సంఘములు కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. చాలండి. ఇక్కడ కూడా అదే చెప్తాడు. ఇది పక్కన పెడదాం. ఇది పస్కా పండుగకు సంబంధించినటువంటిది. అదేవిధంగా మనం ఇంకా చూస్తే ఇక్కడ నుంచి టోటల్గా మనము 14వ వచనం దాకపోతే ఇది పండుగ, ఈ యొక్క పులియన రొట్టెల పండుగ, అలాగే పస్కా పండుగ గురించే చెప్తాను. ఇకపోతే 15వ వచనం చదువుకుందాం ఒకసారి. నిత్యమైన దహన బలియు 15వ వచనం. మీరు విశ్రాంతి దినం ఏది? లేవ్యకాండము మూలపాఠ దిశేదాసనం లేవ్యకాండము 23వ అధ్యాయము 15వ వచనం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు అన్నాను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. పరమ తండ్రి స్తోత్రం. ఇదేంటో తెలుసా? ఇది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యము 2వ అధ్యాయములో కనపడుతుంది. పెంతెకోస్తు అనగా చెప్పండి. పెంతెకోస్తు అనగా యెహోవా మెస్సీయ వారు ఈ శరీరముతో పుట్టినప్పుడు కాక మనుషుల చేత కొట్టబడి చంపబడిన తర్వాత ఈయన ఆరోహణమైన తర్వాత ఈయన మరలా ఏ విధంగా వచ్చాడు భూమి మీదకి? ఆత్మరూపంలో భూమి మీదకి దిగి వచ్చినటువంటి రోజు. ఈ రోజు ఎన్నో నెల ఇది? ఎప్పుడిది అని మనం చూసినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 3వ నెల వారు బయలుదేరినదే నాడే 3వ నెల ఆరంభమందే వారు సినాయి అరణ్యముకు వచ్చిన. పరమ తండ్రి స్తోత్రం. ఇది 3వ నెల. 3వ నెలలో వచ్చిన పండుగ పెంతెకోస్తు పండుగ. మీరు బాగా గమనించాలా. ఇలా అనేకమైనటువంటి వారు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అలాగనే ఈ మత శాఖల వారు ఉన్నారు. దీన్ని అనేక రీతిగా బోధిస్తున్నారు. కానీ కొంత సత్యమును బోధిస్తున్నారు, కొంతమంది అసత్యమును బోధిస్తున్నారు, కొంతమంది సత్యమును అంటున్నారే కానీ ఆ సత్యమును అనుసరించలేకపోతున్నారు. అసత్యమును అంటున్నారే కానీ ఆ సత్యములోనే ఉంటున్నారు. కనుక అసత్యం అంటే ఉన్నదాన్ని లేనట్టు చెప్పడమే అసత్యము. ఉన్నదాన్ని లేనట్టు చదవడమే అసత్యము. ఉన్నదాన్ని లేనట్టుగా చెప్పడమే అబద్ధం. ఉన్నదాన్ని లేనట్టుగా చేయటమే అసత్యము. అవునమ్మా? ఇలా చెప్పినటువంటి మాట. ఎన్నో నెల? 3వ నెల ప్రారంభంలోనే, అంటే 6వ రోజున యెహోవా మెస్సీయ వారు పరలోకము నుండి మళ్ళా దిగి మళ్ళా భూమి మీదకి ఆత్మరూపంలో దిగి వచ్చినటువంటి దినము. ఆత్మరూపంలో దిగి వచ్చినటువంటి యొక్క దినము అని ఎవరు చెప్పారు ఈ మాట? ఒకసారి చూద్దానా? చూడమ్మ త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. 14-15 త్వరగా. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక మిమ్మల్ని ఆదరించి ఆదరణకర్తను పంపుతున్నాడు. పరమ తండ్రి స్తోత్రం. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. కానీ ఆయనతో మీరు ఉంటారు, కానీ ఆయన మీరు చూడరు.
ఆయనను మీరు ఎరగరు. ఆయన మిమ్మల్ని చూస్తాడు, ఆయన మిమ్మల్ని వెలుగుతాడు, ఆయన మీలో ఉంటాడు, కానీ ఆయన ఎరగట్లేదు. అవునా కదా? ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఈరేనా? ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవసరత. ఇవాళ సేవకులు వాక్యాలు చెప్తున్నారు. ఏమని? పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పులియని రొట్టెల పండుగ, పెంతెకోస్తు పండుగ, అలాగనే సుంగపుతోని పండుగ, అలాగనే ప్రాయశ్చిత్తార్థమైన పండుగ, అలాగనే వర్ణచాలల పండుగ, ఇలా 6 పండుగలకు ఇంకా చెప్పుకుంటూ వస్తుంటారు. కారణం ఏంటంటే చెప్పటమే కానీ ఇది పలాంటి రాయబడదని చెప్తారు. కానీ ఎందుకు రాయబడింది? ఆ వాక్యం ఎవరిని బట్టి రాయబడింది? ఎందుకు అలా చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనే స్టోరీ మాత్రము వీరు చెప్పరు, వారికి నేర్పరు, వారు నేర్చుకోరు, వారు చేయరు. వీరు ఎలా చేసిన వారు అవుతారు? వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? బైబిల్ మాత్రం ఒక్కొక్కరు అనేక సార్లు చదివిన వారే కానీ చదవని వారు లేరు. ఈ మాటలు వారికి తెలవదా? ఈ మాటలు వారు ఎప్పుడు చదవట్లేదా? ఈ మాటలు వారు ఎప్పుడు వింటలేదా? మరి పరమతాన్ని నియమించినటువంటి నియమాలు ఎందుకు చేయలేకపోతున్నారు అని మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నటువంటి మాట నిర్గమకాండము 23వ అధ్యాయము 14వ వచనంలో చూడండి ఒకసారి. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలను. పండుగ కాక 3 మార్లు ఆయన ఆచరించాలంట. ఎప్పుడెప్పుడో చూద్దాం ఒకసారి. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను నీ ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి. ఎక్కడ చదువుతున్నారండి? 23:15. 20 అది అయిపోయింది. ఎదుగా చదివాను. 34:22 చదవండి. మరియు నీవు గోధుమ నిర్గమకాండం 34:22 మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరమునందు పంట కూర్చు. ఇదండి మరి విలువ ఈ జప్రా వాళ్ళంటే ఏమంటారు? అంతేగా ఈ రోజే పండగ అంటారు. దాన్ని ఎలా చేయాలా, ఎందుకు చేయాలా, ఇది చేస్తే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి, చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అనే ఒక్క ఆలోచన ఒక్క మనిషికి రాదు. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని పోగొట్టుకుంటే మనంత దురదృష్టమైనటువంటి వారం ఉన్నాం. దయతో మీరు గమనించాలి ఈ మాటలను. మీరు ఎప్పుడు కూడా నేను అంటున్నది కాదు, మీరు గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. చూద్దాం ఒకసారి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వారముల పండుగ గురించి చెప్పాడు. అదేవిధంగా మరి 17వ వచనం కూడా చదవండి ఒకసారి. మీరు లేవ్యకాండము 23:17 మీరు మీ నివాసములలో నుండి తూములలో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు. హల్లెలూయా. చాలండి. అల్లాడించు పండుగ ఉంది అక్కడ. ఏమండి? మొట్టమొదటిగా అల్లాడించే పండుగ ఉంది కదా. ఏంటి అల్లాడించేది? గమనిస్తున్నారా? ప్రథమ ఫలమును పండినటువంటి పంట, కోత పండుగ, కొత్తగా వచ్చినటువంటి పంట తీసుకొచ్చి అల్లాడించాలంట. ఇలా అది మందిరాన్ని దేవాలన్నట. అదేవిధంగా వీరు చెప్పినటువంటి మాటను బట్టి మరొక మాట మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒకసారి. 23వ అధ్యాయము లేవ్యకాండం 23వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. మరియు యావే మోషేకు ఎలాగూ చెల్లవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగపు ధ్వని మీరు వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవాలి. పరమతండ్రి స్తోత్రం. ఎప్పుడు కూడాలన్నట? ఈ పరమతండ్రి నియమ కాలంలో కావా? ఈ కాలంలో తప్ప ఇంకా వేరే కాలంలో చేస్తే అబద్ధమా కాదా? యావేకి ఏమైనటువంటి జీవితమా కాదా? ఈ గ్రంథం 100 సార్లు చదివినాం అనుకో, ఇది చేయకపోతే శూన్యం, ఇది తెలవకపోతే శూన్యం, ఇది నువ్వు అలా ఆచరించకపోతే శూన్యం. అసలు ఆయనలో లేనట్టే. అబద్ధికులు అంటే ఎవరు కాదు, మనమే. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 10వ వచనం.
మరియు ఉత్సవాదినమునందు అందును మరియు ఉత్సవ దినమందున చూడండి అయ్యా మరి అయ్యా ఉత్సవాదినములట, తర్వాత నియమ కాలములట, నెలల ఆరంభమందును నెల ఆరంభమందు మూలయందును మీరు దహన బలులు గాను సమాధాన బలులు గాను అర్పించినప్పుడు ఆ బోరలు ఊదవల్లని అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీ జ్ఞాపకార్థంగా ఉండునని హల్లెలూయా దేవుడు చాలండి. ఇప్పుడు యావే తండ్రి చెప్పాడు, యావని ఇక్కడ అంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలట, ఇవన్నీ తెచ్చిన దాన్ని బట్టి ఇది ఏం చేయాలట, ఈ మొదటి దినమున ఎన్నో 7వ నెల మొదటి దినమున ఏం చేయాలట, పరిశుద్ధ సంఘములకు వెళ్ళి వీరందరూ ఏం చేయాలట, ఉత్సవాలు చేయాలంట, సంతోషంగా ఉండాలంట, సమాధానంగా ఉండాలంట, గ్రంథమును బట్టి మనము ప్రార్థన చేయాలంట, గ్రంథమును బట్టి వాక్యము చదవాలంట, గ్రంథమును బట్టి ఈ ఉత్సవ కాలంలో మనము వారిగా పంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నామంట. అదేవిధంగా ఇక్కడ చెప్పినటువంటి మాట బోరలు ఓదవాలన్నట కదమ్మా. అంటే దేనికి బోర ఓదాలా? బోర ఓదటువంటి ఏంటి జక్రయ్య గారు? బోర్లు ఎందుకు వస్తారు? ఇప్పుడు చదువుకున్నాం మనం, ఇక్కడ వాక్యం చదువుకున్నాం కదా, సంతోషమైనటువంటి ధ్వని అట. ఏ ధ్వనిది? ఎలోహిము సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును, మీ ఎలోహిమైన యావేను నేనే అని చెప్తున్నటువంటి మాటలు. అదేవిధంగా ఇక్కడ చెప్పిన ప్రతి మాటను కూడా మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 29వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకున్నాయి. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడబడిన పరమతండ్రి స్తోత్రం. ఈ మాట మీరు ఎంతమంది వింటున్నారు? ఈ మాట మీరు ఎంతమంది చదువుతున్నారు? 7వ నెలలో కార్యక్రమం ఉంది, ఉందా లేదా? 3వ నెలలో కార్యక్రమం ఉంది, అదేవిధంగా మొదటి నెలలో కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఏ నెలలో కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారు మీరు? ఏ నెల మీరు పాటించాలని చూస్తున్నారు మీరు? ఏ నెల బైబిల్లో రాయబడిన మీరు ఆచరించాలని చూస్తున్నారు మీరు? ఏ నెల ప్రకారం చేస్తే పరమతండ్రి ఆశీర్వాదం వస్తుందని మీరు అనుకున్నారు? అందుకు మనము గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా లేకపోలేదు. అందుకోసమే ఇక్కడ చెప్పిన ప్రతి మాటకు మనం బైబిల్లో ఉన్నటువంటి చూద్దాం ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనం కూడా చదవండి ఒకసారి. జాగ్రత్తగా ఇక్కడ మనం వీడియో అవుతుంది కనుక మంచిగా మరి చాలా జాగ్రత్తగా ఉందని ఇక్కడ అంటున్న మాట చూడండి ఒకసారి. ఇశ్రాయేలులందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు బోరలు ఊదుచు తాళమును కొట్టుచు ఏం చేస్తారట? తాళమును కొట్టుచు సర్వమండలములను సితార వాయించుచు యావే నిబంధన మందసమును తీసుకొని వచ్చేదారు. పరమతండ్రి స్తోత్రం. మందిరానికి ఎలా రావాలంట చక్రయ్య గారు? మందిరానికి రావాలా వద్దా? ఎందుకు రాలేదు? మరి వాక్యము తెలిసినటువంటి వారు ఎందుకు రారు? వస్తే మీరు ఏమైపోయారు? ఎలా ఉన్నారు? అసలు మీరు ఏమై ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది మన సహోదరులు చక్కని మాట చెప్పారు. గర్భిష్ఠుల, అహంకారుల, మతద్రోహుల, ఇంకా ఇంకా చూడండి, ప్రేమ లేని వారు. ప్రేమ అంటే ఏంటంట? ఆయన ప్రేమించడమే, ఆయన అనుసరించడమే ప్రేమ. 2వ యోహాను పత్రిక 5:2 ఏమన్నా అక్కడ చదువుతుంటుంది అక్కడ. కనుక ప్రేమ అంటే ఆయన ద్వారా, ఆయనలో పుట్టి ఆయన అమ్మడించడమే ప్రేమ. ప్రేమ అనేటువంటి మాట ఎన్నవారు చక్కగా నిజంగా సహోదరులు మంచి వాక్యం చెప్పారు. ప్రేమ అనగా అందుకే చాలామంది ఒక భక్తులు బాధలు ఏమని మన జక్రయ్య గారు నాటి వారు, ప్రేమ యశువని ప్రేమ ఇది ఎవరో కొలవలే. పరమతండ్రి స్తోత్రం. వాడు పాటని ఇష్టపడ్డా. ఈ వీడియో అవుతుంది కాబట్టి మీరైనా వాడవచ్చు కదా. నాది కొంచెం నాకు హెల్త్ బాగలేక కొంచెం స్వరం కూడా ఇదిగా ఉంది. దయతో వీడియో చూసేవారు కూడా దయతో పెద్ద మనసుతో
గమనించండి, వాక్యం వైపును చూడండి. ఈరోజు నన్ను నా స్వరాన్ని కాదు, వాక్యాన్ని గ్రహించండి, వాక్యాన్ని అనుసరించండి. మీకు వందనాలు మరొకసారి. ఇలా చెప్తున్నటువంటి ప్రేమాట, యాషువని ప్రేమాట ఎప్పటి వరకు అంట? చివరి వరకు అంట. అట్టి ప్రేమ, యాషువని ప్రేమ ప్రేమించేవారు ఎలా ఉన్నారు, ఏమై ఉన్నారు కనుక దీన్ని బట్టి మనము ఉండాలి. ఇక్కడ ఏమండు? గ్రంథమును బట్టి వాక్యం చూడమని నాకేది కాదు, గ్రంథమును తీసుకొని ఈ నిబంధన గ్రంథములో మనసులో ఉన్న ఏ వాక్యం అయితే ఉందో ఈ వాక్యమును అనుసరించువారై ఉండాలంట. అంతేనాయా? ఈ నిబంధన గ్రంథంలో ఉన్న వాక్యమును అనుసరించువారై ఉండాలంట. ఈ యొక్క నిబంధనలో ఉన్నటువంటి వాక్యమును అనుసరించినటువంటి వారు శాపగ్రస్తులై ఉన్నారంట. మరి ఏమనుకుందాం మనం? రెండవ దినవృత్తాంతముల గ్రంథము మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే, బైబిల్ స్పష్టంగా తీసుకోండి, చదవండి, ఆలోచించండి, అనుసరించండి. నాతో పాటు మీరు కూడా ఆయనలో పాలు భాగస్వాం అవుతాం. చూద్దాం ఇక్కడ ఏమంటుండో, వారితో కూడా 5:13 వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 నిలిచిరి. బోరలు ఊదువారును పాటలను ఏకస్వరముతో యావేకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా! ఈ వాక్యం చెప్తా ఉంది. యాజకులు అంటే ఏం చేస్తున్నారంటమ్మా? బోర్లు అంటే శబ్దం చేస్తున్నారు. ఈరోజు యావే కార్యము శబ్దం చేసినప్పుడు వినవలసినటువంటి యొక్క ఆయన బిడ్డలైనటువంటి మనము విన్నటువంటి వారు పరిగెత్తుకు రావాలా వద్దా? జక్రయ్య గారు ఇలా ఒక వాక్యం చెప్పి ఆ వాక్యమును మనం పట్టుకో. ఆయన ఎందుకు చెప్పాడు అని ఆలోచించు. ఈ వాక్యములు ఉన్నామా లేమని చూడు. ఏం చూస్తాం? ఆచరిస్తారు. ఏంటి అనుసరించేది? అనుసరించరు. వాక్యం చదువుతారు కానీ తెలియదు. గ్రంథం పట్టుకుంటారు, చదువుతారు, తెలవదు. ఏం చదవాలో తెలవదు, ఏం వినిపించాలో తెలవదు, ఏది ఎప్పుడు చేయాలో తెలవదు, ఏది ఎప్పుడు వినిపించాలో తెలవదు. ఇంకేం చేయాలా? అందుకే ఇంకొక మాట చూడండమ్మా. హెజ్రా శాస్త్రి అయినటువంటి హెజ్రా చెప్పాడు ఒక మాట. ఈ ఒక్క మాట చూసుకొని త్వరగా వెళ్దాను. ఈ సొంగపు దాని సంగతి ఏందో ఈ ఒక్క మాటతో ముగించుకొని చాలా ఉన్నాయి రెఫరెన్స్. దీనికి సుమారు 30 రెఫరెన్స్లు అని దీని గురించి చెప్పుకోవడానికి. అవన్నీ చెప్పడం కాదు కానీ అర్థం చేసుకోవడంలో ఉంది. 3వ అధ్యాయము 6వ వచనం, 7వ నెల మొదటి దినము నుండి యావేకు దహన బలులు అర్పింప మొదలుపెట్టి, అయితే యావే మందిరము యొక్క పునాది అప్పటికి హల్లెలూయా. ఇప్పుడు యావే మందిరం ఉందా? అర్పణం ఒక ఇద్దరు ఇచ్చారండి. అర్పణాల ఒక ఇద్దరు ఇచ్చారు. ఎవరిచ్చారు, ఎవరు ఇవ్వలేదు చెప్పండి? మొట్టమొదటి యొక్క మానవులు ఎవరు? అవ్వ ఆదాములు. బాగా మంచిగా చాలా జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు మనం దేని గురించి మనం చదువుకుంటున్నాం అంటే సొంగపు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సొంగపు దానికి ఏం చేయాలంట? మనము అర్పణాలు అర్పించాలంట. మందిరానికి రావడానికి శబ్దం చేయాలంట. బోర్ల స్వత్త శబ్దము, ధ్వని. సొంగపు ధ్వని అంటది. ధ్వని అంటే శబ్దము, అవునా కాదా? ఎందుకు చేయాలంట? సమర్పణ కొరకు, ఆయనలో దాన బలి, ఇంకా సమాధాన బలి, అర్పణాలు. ఈ 7వ నెల మొదటి దినమున ఈ కార్యక్రమాలు చేయాల్సినటువంటి చట్టం పరిశుద్ధ గ్రంథంలో దేని బట్టమ్మా? యావే మనస్సులో ఉందా లేదా? యావే మనస్సుము నందు ఉన్నటువంటి ఈ లేఖనాల ప్రకారము చేయండి అని చెప్తున్నాడు. గ్రంథములో ఉన్న వాటిని చేయాలంట. గ్రంథములో ఉన్న వాటిని అనుసరించాలి. మరి ఇంకేం చేద్దాం? మనం ఏం చేద్దాం? క్రైస్తవులు ఉన్నారా? నిజంగా ఇది తెలుసా వారికి? ఇది చెప్తే ఏమంటారో తెలుసా? వర్గాలకు వెళ్ళిపోతారు. సంఘం ఎలా ఉంటుందంటే ఉంచుకున్న దాని పిల్లల విస్తారము. నా సొంత పిల్లలు కొందరే. ఆయన నమ్ముకున్న శిశువులు మొత్తం ఎంతమంది? ఒక ఆయన నన్ను ప్రశ్న వేశాడు. ఒక మెసేజ్ పంపాడు.
యాషోవ మెస్సియా వారి శిశువులు ఎంతమంది అని కింద రాశాడు మళ్ళీ ఆయనే 12 మంది శిశువులను రాశాడు. నేనంటున్నాను ఎంతమంది అమ్మా? ఒకసారి చదవండి లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి అయ్యా జగనయ్య గారు. లూకా సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచే చదువు. సమయం కానీ 10వ అధ్యాయం మొదలు వచ్చిన లూకా 10వ అధ్యాయం మొదలు వచ్చిన అటు తర్వాత 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటుకి మనకంటే ముందు ఇద్దరినిగా పంపాను. ఎడదెత్తునేది తల్లి అక్షరాలు చూసారా అమ్మా? ప్రభువు ఎంతమంది ఏర్పాటు చేశాడట? మరి ఇక్కడ ఆయన ప్రథమ శిశువులు మాత్రం 11 మంది. అసలు ఇక్కడ శిశువుల్లో చేర్చబడిన వారు మాత్రం కలిపి 70 మంది. 70 మందిలో లెక్క మాత్రం 12 మంది అంటారు. మరి 12 మంది అయితే 58 మంది వెళ్ళిపోయారు. ఈ 12 మందిలో ఇంకోడు ఉన్నాడు, కురుడైనటువంటి యొక్క యోధానుడు. ఆడు కూడా సాతాను అయిపోయాడు. ఉన్నదే 11 మంది. ఈ 11 మంది శిశువులు ఏం చేస్తున్నారు? వారి పని ఏంటి? వారి వెంబడించింది ఏంది? వారు చేసింది ఏంది? ఈ గ్రంథం కాదా? ఈ ఆచరణ కాదా? ఈ భక్తి కాదా? మనం కాదా ఇతరులకు దొరికేది? మన గ్రంథంలో ఉన్నది మనకు అర్థం కాకపోతే ఇతరులు కించపరచకపోతే ఏం చేస్తామండి? మన గ్రంథంలో మనం ఉన్న వాటిని ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం ఇతరులు చెబుతున్నారు, మనకి రావటం లేదు. కారణం మన అవివేకులు చేస్తారు. తర్వాత మీ దేవుడికి శక్తి ఉంది అంటున్నారు. ఇదేనా మనం నేర్చుకునేది? మనం చేయవలసింది ఇదేనా? అందుకొరకే ఏ ఒక్క విషయం కూడా మనం చూడడం ఒకసారి కీర్తనల గ్రంథము 81 పత్రాలు చూడడం ఒకసారి. ప్రధాన 81 మొదటి నుంచి ప్రధాన గాయకుని ఇక్కడ అంటాడు, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాధ్వాన్ని చేయుడి. కీర్తనలు వెచ్చుడి. గిలక దర్పల్లో పట్టుడి. స్వరమండలమును మనోహరమైన సితార వాయించుడి. పరమ తండ్రికి స్తోత్రం. చదువట అమావాస్య హల్లెలూయా. చాలండి. ఏం చేయాలంట? ఉత్సవాలు చేయాలన్నమాట. కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు కదా. మరి మనం చేయకపోతే మనం ఏమైతే మనం సరైన వారిమేనా? కాదు. అదేవిధంగా చూద్దానా మొదటి దశలోనికి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 4:16 వచనం చూడండి. ఆర్భాటముతోను ప్రధాన దూతలతోను దూతల శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. పరమ తండ్రికి స్తోత్రం. మెస్సియానందుండి ఇక్కడికి చెప్పిన మృతులైన వాడు దాన్ని ముందు లేస్తారట. అంటే ఎందుకు ఈ మాట చదువుతున్నాము అంటే, ఏమయ్యా ఇదేంది ఈ వాక్యం చదువుతున్నావు అంటే గమనించాలి మనం. ఇక్కడ దేంతో తెచ్చాడైనా దిగి వచ్చినటువంటి సందర్భం అంటే ఇది. యాషోవ మెస్సియా వారు వచ్చేటువంటి సమయం అంట. అందుకొరకే శృంగపు ధ్వని. అయ్యా ఈ శృంగపు ధ్వని అంటే యాషోవ మెస్సియా వారు భూమి మీదకి శరీరధారిగా జన్మించడానికి ముందుగా ఇది ఒక మనకు సూచన, ప్రకటన. పరలోకము నుండి అక్కడ ఏం చదివా మళ్ళీ చదువు మరి ఏమని చదివాడు అక్కడ? తీసేసినవా? నేను చదువుతున్నా చూడండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ ఎలోయిము పూరలతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చునట. మెస్సియా దిగి వచ్చునంట. మెస్సియా దిగి రావడం అంటే ఏంటి? ఆనాడు రాలేదా? మళ్ళా శరీరధారికి రావడానికి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొన్ని యొక్క ముఖ్య కారణమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి.
మనం గ్రహించకపోతే ఏది ఎలా ఎప్పుడు అనేది మనం చూడవలసినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకొరకే చూద్దాం ఒకసారి 26వ వచనం, లేవియ కాండము 23వ అధ్యాయము 26వ వచనం కూడా ఒకసారి చూడండి. ఇక్కడ అంటున్నటువంటి మాట 26వ వచనం, మరియు యావే మోషకు ఎలాగూ చెలవిచ్చెను, ఈ 7వ నెల 15వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యావేకు హోమము చేయవలను. పరమ తండ్రికి స్తోత్రం. ఈ మాట అందరూ చెప్పుకుంటాం, ఈ మాట అందరూ చెప్తారు. అసలు దీనికి ఉన్న పునాది ఏంటి? అసలు అయ్యా ఎందుకు దుఃఖపరచుకోవాలి చెప్పండి అమ్మా? అయ్యా ఎందుకు దుఃఖపరచుకోవాలి? ఇది ప్రాచితార్థమైన పండుగ అట. ఎన్నో రోజు? 7వ నెల 10వ రోజున ఏ పండుగట? పాపాల పండుగ. ఏంటి పాపము? ప్రాచిత్తార్థం. ప్రాచిత్తం అంటే ఏంటయ్యా? ఎక్కడయ్య గారు ప్రాచిత్తం అంటే ఏంటి? ప్రాచిత్తం అంటే ఏంటి? ప్రాచిత్తం పాపానికి మనం దానికి బదులు ఇచ్చేది, ప్రాచిత్తం సమర్పించేది. ఎవరు చేశారు పాపం? మొట్టమొదటి యొక్క మానవుడు ఇద్దరున్నారు. వారి పేరు అవాదాములు. వారి ప్రథమగా పుట్టిన సంతానము కయ్యను ఎబేలు. ఈ కయ్యను ఎబేలు అనేవారు ఇద్దరున్నారు. అర్పణాలు ఇస్తూ ఉన్నారు ఇద్దరు. కయ్యను ఇస్తున్నాడు, ఎబేలు ఇస్తూ ఉన్నాడు. ఎబేలు ఇస్తున్నటువంటి అర్పణము యావే సన్నిధి చేరింది. కయ్యను ఇచ్చేటువంటి అర్పణము యావే సన్నిధి చేర్చలేదు. అప్పుడు కయ్యనుకు ఎబేలు మీద కోపం వచ్చింది. వచ్చింది కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు? ఒక బట్ట తీసుకుంటూ పోయి తను కొట్టాడు. రక్తం చిందించాడు. బైబిల్ ఏముంది? నీ పొరుగువాడిని ద్వేషించొద్దు, నీ పొరుగువాడిని నరహత్య చేయవద్దు ఉందా లేదా? ఇలా చెప్పినటువంటి మాటలకు మరి ఇక్కడ కయ్యను ఏం చేశాడు? ఒకరిని చంపాడు. ఇలాంటి పాపము చేసేటువంటి పాపాలతో పాప పరిహార నిమిత్తమై ప్రాయశ్చిత్తము ఇంకేనంట ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తానికి ఈ ప్రాయశ్చిత్తమైన పండుగ ఆచరించడానికి 10వ రోజు దుఃఖపరుచుకునే దినం అంట. ఎప్పుడమ్మా? 7వ నెల. చూడండి, అదే 27వ వచనం కూడా. 7వ నెల 10వ దినము ప్రాయశ్చిత్తార్థమైన దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యావేకు హోమము చేయవలను. యావేకు హోమము చేయాలంట, దుఃఖపరుచుకోవాలంట. ప్రభువా, యాశువా, ఇదిగో నా సహోదరుని తిట్టాను, లేదా ఇదిగో మా సహోదరుని తిట్టాను, పలానా ఇలా మోసం చేశాను, పలానా ఇలా మోసం చేశాను. ఏమా వస్తున్నాను చేస్తున్నానంటే వస్తున్నాను అన్నప్పుడు రాకపోతే ఏమాయితో? అబద్ధమా కాదా? పని చేస్తానంటప్పుడు చేయకపోతే అది అబద్ధమా కాదా? తింటున్నావా అంటే తింటానంటాడు, అది వేరు తింటాం లేదు, అప్పుడు అబద్ధమా కాదా? ఇవన్నీ ఏంటంటే పరమతండ్రి దగ్గర చిన్న లాజిక్ మాట్లాడతాం, చిన్న లాజికల్ మాట్లాడతాం. లాజికల్తో మనం ఏం పోగొట్టుకుంటున్నాం? మనము ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. చూద్దాం ఒకసారి తొందరగా. ఇదేంటట? ప్రాచిత్తార్థమైన పండుగ. ఇది ఎప్పుడు వస్తుంది? నెలలో 7వ నెలలో 2 వచ్చినాయి. మొదటి దినమున ఒకటి, 10వ దినమున ఒకటి ప్రాచిత్తం. ఇది ఇప్పుడు వచ్చేస్తే చూద్దాం ఒకసారి. లేవియ కాండము 16వ అధ్యాయము 29వ వచనం. ఇది మీకు నిత్యమైన కట్టడ. ఇది స్వదేశులు కానీ, ఎవరెవరు అంటే అక్కడ స్వదేశులు కానీ, మీ మధ్య నుండి పరదేశులు కానీ, మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. పరమతండ్రికి స్తోత్రం. అమ్మా, ఈ పండగ ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారా మీరు? మరి దానికి అర్థం ఏంటి? ఎప్పుడైనా దీన్ని ఏమన్నా లోతుగా ఆలోచించావా? ఎప్పుడైనా దీన్ని లోతుగా ఆలోచించడానికి మనం ఇష్టపడ్డామా?
ఏం చేయాలంట? ఎన్నిసార్లు చెప్పుకుంటావు ఈ మాటలు? ఎన్నిసార్లు చదివించుంటావు ఈ మాటలు? అమ్మా, ఇది నిత్యమైన కట్టడ అంట. చదవటం చదివితే బాగుంటుంది. మీరు స్వరం బాగలేదని మిమ్మల్ని చదవంటున్నా కనుక, లేకపోతే నేనే చదువుకుంటా. ఇక్కడ చూద్దాం ఒకసారి. లేవియకాండము 25వ అధ్యాయము 9వ వచనం. 7వ నెల 10వ నాడు మీ స్వదేశం అంతటా శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగము ధ్వానము చేయవలను. పరమ తండ్రికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రిఫరెన్స్ అంటే దరిదాపుగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇట్లా చూసుకుంటే ఇక్కడ 30 రిఫరెన్స్లు ఉన్నాయి ఈ మాట మీద. నాకు స్వరం సహకరించట్లే విడదీసి చెప్పడానికి మీకు. కనుక గమనించాలి మీరు ఇక్కడ. ఈ మాటలు మనము ఎంతవరకు ఆశ్రయిస్తున్నాం, ఎంతవరకు చేయట్లేదు. ఈ ఏడవ నెల 10వ రోజు వస్తే, అయ్యా జక్రయ్య గారు, ఇదాక మీరు ఏం ప్రశ్న వేశారమ్మా? జక్రయ్య గారు, అమ్మా ఏం ప్రశ్న వేశాడు? అమ్మ ఈరోజు మీరు వ్యాపారం పెట్టొచ్చాను, నేను బంద్ చేశాను ట్యాంకర్ను. సంతోషమే. అసలు ఇవాళ రానోళ్ళు వాళ్ళు ఏ పని బంద్ చేసుకున్నారు? ఎన్నిసార్లు నుండి వచ్చిండు? ఈ బైబిల్ చదవట్లేదా? ఈ బైబిల్ చదువుతున్నప్పుడు అది అర్థం కావట్లేదా? ఈ బైబిల్లో వారికి కనపట్లేదా? ఒకవేళ ఈ బైబిల్ వేరా? వాళ్ళు చదువుతున్నటువంటి బైబిల్ వేరా? ఎట్లా? ఏం చేద్దాం మనం ఇప్పుడు? ఎలా చేస్తే ఏమవుతుందో మనకి ఇప్పుడు? మనం ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా మనం గమనించకపోతే వచ్చే అటువంటి నష్టం మనకా వేరే వాళ్ళకా? నష్టం మనకే తప్ప మరొకటి కాదు. నష్టం పోవాలంటే మనం ఏం చేయాలా? దాన్ని ఆచరించాలా. అందుకొరకే ప్రతి వారు మనకు నియమించినటువంటి నియమ ప్రకారమే, బైబిల్లో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా, బైబిల్లో వివరించవలసినటువంటి వివరణ ప్రకారంగా మనం చేసేటువంటి వారమై ఉన్నప్పుడే మనకి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకొరకే మనం చేయవలసిన ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా చేయాలంట. అందుకొరకే మనం ఎక్కడ ఆగినా? మనం ఇప్పుడు 23వ వచనం అయిపోయింది. చూద్దాం 24వ వచనం కూడా. నీవు ఇశ్రాయేలుతో, లేవియకాండం 23 24 వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము, అందులో మీరు జ్ఞాపకార్థ శృంగము ధ్వని వినినప్పుడు. ఏమండి, ఇది శృంగము ధ్వని పరిశుద్ధ సంఘము దినమని తెలియదా? పరిశుద్ధ సంఘానికి ఏ పరిశుద్ధాన్ని పెడతారు? బైబిల్లో లేని దాన్ని పెడితే అది పరిశుద్ధం అవుతుందా? బైబిల్ ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు. మొన్న ఒక వ్యక్తి వచ్చి వేరే గ్రంథాల నుంచి అడుగుతారు. మనం ఏమైనా చెప్పగలుగుతామా? మనకు సంబంధం లేదు. ఆ గ్రంథం చదివే వారికి తెలుసు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని అనగా బైబిల్ చదువుతున్నాం కనుక బైబిల్ గురించి మనం తెలవాలా వద్దా? బైబిల్ తెలవకపోతే మనం ఏం చేస్తాం? అప్పుడు ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. అందుకొరకే ప్రతి విషయంలో మనం జాగ్రత్త పడకపోతే ఏ ఒక్కటి కూడా మనం చేయలేము. చూద్దాం ఒకసారి త్వరగా ఈ ఒక్క మాట చదువుకొని ప్రాచత్వం కూడా ముగించుకున్నాయి. మరి పోతే 3వ పండుగ ఏంటో చూసుకున్నాయి. 6వ పండుగ ఏంటో చూద్దాం ఒకసారి. అక్కడ చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23:31 వచనం. సమాజపు గుడారము కాపాడుటయు, పరిశుద్ధ స్థలమును కాపాడుటయు, యావే మందిరము సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు ఆరోను సంతతి వారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పని అయి ఉన్నది. పరమతండ్రి స్తోత్రం. ఈ పండగకి ఎవరైనా సహాయపడుతున్నారా? ఏమా సహాయకులుగా ఉండాలంట. ఎవరైనా సహాయపడుతున్నారా? ఏరే వాటికి సహాయపడతారు. వెయ్యి ఖర్చు పెడతారు, తగలబెడతారు. ఆ మురికాలను పోసినట్టే. ఎందుకు చేస్తారో తెలవదు, ఎందుకు పెడతారో తెలవదు, ఎందుకు చేస్తారో తెలవదు. మరి ఇది గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడినటువంటి మాటలు కదా. ఈ మాటల ప్రకారం మనం చేయాలా వద్దా? ఈ మాటల ప్రకారం మనం ఉండాలా వద్దా?
ఒక మాట చూడండి ఒకసారి నియమ గ్రంథం ఇప్పుడు అధ్యాయం 9 చూడండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నేహోమియు యాజకుడును శాస్త్రీయగును అగు యాజరాను జనులకు బోధించుచు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, మీరు ఏం చేయాలంటే దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఆ దినము మీ ఎలోహిమైన యావేకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. పరమ తల్లి స్తోత్రం. అమ్మా అమ్మాయి చదువు రాదా? ఏట్లేదా? మరి ఎందుకు చదవట్లే? చదువుకోలేదు అనుకుంటున్నా. కనుక చూడండి, ఈ మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయో. నా మాటలు ఒకవేళ మీకు ఈరోజు వీడియో ద్వారా అర్థం కాకపోయినా రెఫరెన్స్లు పట్టుకోండి, వాటిని చదువుకోండి, పరిశీలించుకుని దయతో తప్పక దాన్ని పరిశీలిస్తే మీరు ధన్యులు అవుతారు, తప్ప మరొకటి కాదు. అందుకొరకు చివరిగా ఒక మాట చదువుకుందాని. ఇప్పుడు ఏ పండుగ దాని గురించి చెప్పాడు? ఏ పండుగ గురించి చెప్పాడు? ప్రాయచిత్తం. అడగలేదా? ప్రాయచిత్తం గురించి ఎట్టలేదా? మీకు చెవులు పట్టలేదా? గ్రహింపు లేదా మీకు? ఇనువారందరూ చెవిటోళ్ళాట, చూసేవారంతా గుడ్డోరాట. ఇదే మరి నడిచేవారంతా కాళ్ళు. అందుకే అంటాడు అక్కడ యెషయా గ్రంథంలో కొన్ని. ఎంతకంటే ఇంకేం తిట్టాలి చెప్పండి? నాకు అవసరం అంటారు తిట్టడం. దయతో గమనించాలి మీరు. ఇంతకుముందు చక్రయ్య గారు చెప్పాడు, మాటలు చెప్తుంటే నాకు పక్కన బల్లె వేసి పొడిచినట్టే ఉందండి. లోక సంబంధంగా నన్ను వంద తిట్టండి, ఒక్క మాటకి నేను రోజు పడినా. ఈ గ్రంథం విషయంలో మాత్రం ఇంకో సంగతి, పొరపాటున ఒక్క ఆలోచన కూడా మన మధ్యకు రావడానికి లేదు. ఎందుకు అని చూస్తే దైవ గ్రంథం కదా అది. దైవ గ్రంథంలో మనం చేయవలసిన లక్షణాలు, ఉండవలసిన పద్ధతులు, చేయవలసినటువంటి నియమములు, చేయవలసినటువంటి ప్రతి దానికి మనము ఎలా ఉండాలా, ఏం చేయాలా అని మనం చెప్పుకోవాల్సినటువంటి ధర్మం మనకు లేకపోలేదా? ఖచ్చితంగా ఉంది. చూద్దాం. 33వ వచనం చూడండి. 23వ అధ్యాయము 33. నేనే కాలమే మూలపాఠం అన్నానుగా నేను. అది 23-33వ వచనం. మరియు యావే మోషేకు ఎలాగో సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాడు? ఇశ్రాయేలుతో ఇట్లను ఈ 7వ నెల ఎప్పుడట? 14వ దినము మొదలుకొని 7 దినములు వరకు యావేకు. హల్లెలూయా. ఏమండి చూడండి అందరూ. అయ్యా, మొదటి నెల ఈ పరిశుద్ధ గ్రంథం బట్టి వాళ్ళకి కళ్ళు లేవా? ఎందుకంటే నేను చెప్పగలవా? నా వల్ల కాదు. దయతో క్షమించండి. దయతో మీ అందరూ నా సహోదరి సహోదరులు, ఈ పరిశుద్ధ గ్రంథంలో నెలలున్నాయి, ఈ పరిశుద్ధ గ్రంథంలో వారాలున్నాయి, ఈ పరిశుద్ధ గ్రంథంలో నియమాలున్నాయి, ఈ పరిశుద్ధ గ్రంథంలో లక్షణాలు, ఆచరించే క్రమం, అనుసరించే అటువంటి ఆచరణ, ప్రార్థించే ప్రార్థన విధానం, నేర్చుకునే విధానం, నేర్పే విధానం ఉన్న ప్రతి వారికి అర్థం చేసుకునే ఆలోచన మనకు పట్టాలి. ఏమో పట్టాలా వద్దా? నిర్మలమ్మా, నిన్నే నేను అనేది ఊరికా. కనుక గమనించాలమ్మా. 34వ వచనం చూడు. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను ఈ 7వ నెల ఎప్పుడంటే ఎంతసేపు చదువుకున్నాం మనం? మొదటి నెల, అదే 7వ నెల, మొదటి నెలలో పస్కా. అవునమ్మా? మొదటి నెలలో పస్కా, 3వ నెలలో ప్రథమ ఫలములు అనగా పెంతుకోస్తు, 3వ నెలలో. 7వ నెలలో ఏంటంట? 7వ నెల మొదటి రోజున ఏంటంట? శృంగప్తోని. 10వ రోజున ఏంటంట? ప్రాయచిత్తార్థం. ఇక్కడికి ఎన్నో రోజు? 14వ రోజా? 15వ రోజా? 14వ దినమున మొదలుకొని 14వ దినం మొదలుకొని 7 దినాలు పర్ణచాల చేయాలంట. మరి 15వ రోజు చేస్తున్నారు కొంతమంది, 13వ రోజు చేస్తున్నారు కొంతమంది. లెక్కలు ఎలా చూస్తున్నారో నాకు తెలియదు. ఆకాశమును భూమి
మధ్యలో ఉన్నటువంటి ప్రకృతిని పెట్టాడు లెక్కలకి. అయ్యా మీరు జ్ఞానం చెప్పండి అంటే జ్ఞానం అంతా ఏమైపోయిందో తెలుసా అమ్మా? అలా ఉండిపోయింది జ్ఞానం లేక జ్ఞానం. ప్రతిదీ కూడా మనము గ్రహించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. క్రమం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకునే ప్రతి మాట ఖచ్చితంగా అనుసరించాలి. అదేవిధంగా నాకు ఇక్కడ చెప్పడానికి సమయం సరిపోవట్లేదు కనుక అదేవిధంగా కిందికి వస్తే చూడమ్మా 35వ వచనం కూడా చూడండి. వాటిలో మొదటి దినమున ఎప్పుడట? పన్నచాలలో అంటే 14వ దినమున. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి పని చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఆగండి. జీవనోపాధి పని పెట్టుకోవద్దు. జగ్రయ్య గారు ఎంతమంది అన్నట్టుగా ఏ పని పెట్టుకున్నారా అది మేస్టర్, మీరే బాధ్యులు. దయతో ఆశీర్వాదం రావాలంటే ఇదిగో ఈ మాటలు మీరు పాటించండి, ఈ అంశాన్ని మీరు అనుసరించండి, ఈ గ్రంథాన్ని ఇలా చదవండి, ఈ గ్రంథం ప్రకారం మీరు నడవండి. ఆశీర్వాదం ఎందుకు రాదు? అయ్యగారు ప్రార్థన చేస్తున్నాం మాకు ఆశీర్వాదం రావట్లేదు అంటే అయ్యగారి దగ్గర ఉంది ఆశీర్వాదం. ఏమండి ఆశీర్వదించేది అయ్యగారా? పరమతండ్రి ఆశీర్వదించాలా? ఇక్కడ చూడండి. అదేవిధంగా 36వ వచనం కూడా ఈ 7 దినములు మీరు యావేకు ఏం చేయాలంట? హోమం చేయాలంట. అంతకుముందు 7 రోజులు ఒకటి చేయమన్నాడు. దేనికి చేయమన్నాడు? మొదటి నెల 14వ దినమున పస్కా చేయమన్నాడు. పులియ రొట్టెల పండుగ 2వ పండుగ నుంచి మొదలుకొని దాన్ని 7 రోజులు చేయమన్నాడు. అక్కడ ఒక వ్రతదినం ఉంది. ఇక్కడ పర్ణశాలకు దీనికి కూడా ఒక వ్రతదినం ఉంది. ఉందా లేదా? దీనికి కూడా ఒక వ్రతదినం ఉంది. 7వ దినమున మీరు యావేకు హోమము చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యావేకు హోమార్పణము చేయవలను. అది మీకు వ్రతదినము. పరమతండ్రి స్తోత్రం. హిందువులు కూడా అంటారు చాలా మంది, మా ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాం రాండి అంటారు కదా. మీకు లేవు ఆ వ్రతాలు? వాళ్ళకే ఉన్నాయి ఆ వ్రతాలు. తెలవకపోతే తెలుసుకోవాలండి. తెలిసిన దాన్ని పాటించాలా. అది ఒక గ్రంథాన్ని బట్టి కనుక చూడండి ఒక మాట. అదే విధంగా చెప్పినటువంటి మాటను బట్టి మనం గ్రహించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. చూడండి ఒకసారి 39వ వచనం ఒకసారి చదవండి. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూపంటను ఉంచుకొనగా 7 దినములు యావేకు పండగ ఆచరింపవలెను. మొదటి దినమున విశ్రాంతి దినము, 8వ దినమున హల్లెలూయా. ఈ 8వ దినం విశ్రాంతి దినం అంటే ఒక ఆయన అంటాడు కదా, ఇదేనా మొదటి దినం విశ్రాంతి దినం, 8వ దినం విశ్రాంతి దినం అంటే మొదటి దినం ఆదివారం విశ్రాంతి దినము, 8వ రోజు వచ్చేది కూడా విశ్రాంతి దినం అంటే అవునడు శాస్త్రావు అనడు అనలేదా? మొదటి దిన విశ్రాంతి దినము, 8వ దిన విశ్రాంతి దినము అంటే ఇది పండగ విశ్రాంతి అంటాడు అక్కడ. అవునా కాదా? ఈ వార్పు విశ్రాంతి కాదు, క్రమ విశ్రాంతి కాదు. ఇది ఇక్కడ పండుగలో మొదటి రోజు చేయాలంట, 8వ రోజు చేయాలంట. ఇది క్రమం, నియమ క్రమం. ఇప్పుడు చూడు 40వ వచనం కాదు. ఈసారి ఎవరెవరు అక్కడ చూడాలా? మొదటి దినమున మీరు ఏం పళ్ళంట? దబ్బ పళ్ళను, ఈత మట్టను, బొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వంజి చెట్లను పట్టుకొని 7 దినములు నీ ఎలోయమైన యావే సన్నిధిని హల్లెలూయా. ఒక్క దినం రాండి తలకాలని కాళ్ళ కింద కొత్తనే, కాళ్ళు తలకా కడిగిపోతున్నాయి ఒక్క దినానికి. ఆ దినం ప్రత్యేకత, ఆ దినం నానా విధాలైనటువంటి నిజంగా నాకు ఆవేశం కలుగుతుంది తెలుసా. ఎందుకంటే మీరు నేను అందరం కూడా బైబిల్ ప్రకారంగా మనము ఆచరించాలన్న తపన తప్ప మరొకటి కాదు. దాంతో గమనించండి, గ్రహించండి, చదవండి, ఆచరించండి, అనుసరించండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం 14 సాయంకాలం ఏం చేయాలటమ్మా? మట్టలు పట్టుకొని వచ్చి పర్ణశాల కట్టాలన్నట. కనుక అలా చేసేవారు ఉన్నారా? ఒకవేళ మీరు ఈ వీడియో విన్నవారైతే, ఒకవేళ దీన్ని అనుసరించేటువంటి మీ హృదయంలో అనుకుంటే తప్పక 8వ దినం అనగా మనకు వచ్చేది 17 రాత్రి 18 పగలు మనకు నడుస్తున్నాయి.
పన్నచాల పండుగ ప్రారంభం కనుక దయతో తప్పక ఈ వీడియో మీకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ మీరు తప్పక వీడియో వింటున్న ప్రతి వారుగా కూడా తప్పక రావాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. పరమ తండ్రి వాక్యం దీవించును గాక.